భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వైభవంగా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు. భూ రికార్డుల తారుమారుపై రైతు ఆవేదన. ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతుల ధర్నా. P4తో గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. నిలోఫర్ ఆసుపత్రిలో గొడవ, వీడియో వైరల్. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేట నియోజకవర్గంలోని అశోక్ నగర్ గ్రామంలో పురాతన శివాలయం కూల్చివేతనకు నిరసనగా బీజేపీ నేత డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ధర్మగ్రహ దీక్ష ప్రారంభించారు. కాకతీయుల కాలం నాటి ఆలయాన్ని అదే స్థలంలో పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ వేద పండితులతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. जोहदीमी जातवेदो यशो अस्मासु देहि प्रजाभिरग्ने अमृतत्वमसेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु मन्त्रं सरथेगोपजातं यशो न भक्तं मधुगोष्पन्तरा भूषांशो अश्विनो कामवप्राः सर्वामुद्धिमुद्धयामिति तं वै तेजसैव पुरस्ताद् पर्यभवच्चन्दोभिर्मध्यदोऽक्षरैरुपरिष्टाद् పెద్ది సుదర్శన్ రెడ్డి జోజిపేట వడ్లు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. గోనె సంచుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని అధికార యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము కాస్తుందని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్న ఎమ్మెల్యే అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అశోక్ నగర్ లో కాకతీయుల కాలం నాటి శివాలయ కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకత ఆలయాన్ని కూల్చివేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆలయాన్ని పునర్నిర్మించి పురావస్తు సంపదను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. 12వ శతాబ్దంలో నిర్మించిన కాకతీయ సామ్రాజ్య అధిపతి గణపతి దేవుడి యొక్క ఆధ్వర్యంలో ఆనాడు నిర్మించబడినటువంటి శివాలయాన్ని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అవమానకరంగా విధ్వంసం చేసింది. బుల్డోజర్ పాలన అంటే హైదరాబాద్నే కావచ్చు అనుకుంటే చివరికి దేవుళ్ళ మీద కూడా బుల్డోజర్లు పెట్టినటువంటి నీచమైన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధురెడ్డి గారిది. దానికి వాళ్ళే సంపూర్ణమైనటువంటి బాధ్యత వహించాలి.
విద్యాశాఖ పరిధిలోని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించినటువంటి టెండర్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలాన్ని గుర్తించడంలో, మ్యాపింగ్ చేయడంలో అది 100% ప్రభుత్వ ఆధీనంలో ఉండబడిన ఇతర ఎలాంటి అక్కడ ఏ వ్యవస్థలకు, ఏ సెంటిమెంట్లకు ఇబ్బంది కలగనటువంటి స్థలాన్ని మాత్రమే, నాన్ కాంట్రవర్స్ స్థలాన్ని మాత్రమే జిల్లా కలెక్టర్ గారు డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేయాలి. అది రూల్. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడ సైనిక్ స్కూల్ ప్రతిపాదన వచ్చినప్పుడు సమగ్రమైనటువంటి సమీక్ష నేను చేసిన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంటు, దేవాదాయ శాఖ, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఇన్ని డిపార్ట్మెంట్లతో సమీక్ష చేసి ఆ ప్రాంతంలో ఆనాడు సైనిక్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి అనువైనటువంటి స్థలాలను, కొత్త బిల్డింగ్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి అవకాశాలను సమగ్రంగా ఆనాడు చర్చించినాం. అప్పుడే స్పష్టమైంది, ఇవాళ శివాలయం ఉన్నటువంటి మట్టి కోట చుట్టూ రక్షణగా ఉండబడేటువంటి మధ్యలో నిర్మించబడినటువంటి శివాలయము 100% పురావస్తు శాఖ పరిధిలో ఉండేటువంటి ఆస్తి. అది కాకతీయ డైనస్టీలో నిర్మించబడినటువంటి ప్రతి నిర్మాణం కూడా పురావస్తు శాఖదే. ఆ ప్రాంతాన్ని టచ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి అసలుకే లేదని చెప్పి ఆనాడే తేలింది. ఒక కుట్రతో, ఒక స్వార్థ బుద్ధితో అక్కడ స్కూల్ కట్టాలనేటువంటి పేరు మీద బయటికి సమాజానికి మెసేజ్ ఇచ్చి ఆ స్థలాన్ని ఖచ్చితంగా తవ్వాలనేటువంటి దుర్బుద్ధితో, దురాశతో అక్కడ స్థలాన్ని స్కూల్ నిర్మాణం కోసం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముందు తెలిసే దాన్ని అప్పచెప్పడం జరిగింది. దీనికి ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే మాధురెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఆర్డీఓ గారు, స్థానిక తహసీల్దార్ గారు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు కూడా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి సంపూర్ణమైన బాధ్యత. తప్పించుకోలేరు. మీరు తప్పు చేసిన దుర్బుద్ధితో, దురాశతో మట్టి కోట రక్షణగా ఉండేటువంటి ఏ టెంపుల్ అయినా, హిస్టారికల్ టెంపుల్ టచ్ చేయడానికి ఏ ప్రభుత్వం ఎక్కడ అనుమతించే అవకాశమే లేదు. అనేక కోర్టు కేసులు ఉన్నాయి, కోర్టు జడ్జిమెంట్లే గతంలో, ఎక్కడ కూడా టచ్ చేయడానికి లేదు. కేవలం కాంట్రాక్టర్ ఎవరు? నర్సంపేట నియోజకవర్గంలో దొంతి మాధవరెడ్డి గారే కాంట్రాక్టర్. కాంగ్రెస్ పాలనలో మాధవరెడ్డి గారు మాత్రమే కాంట్రాక్టర్. మరొకరు చేసే అవకాశమే లేదు. తనకు ఒకవేళ శ్రీమాత కన్స్ట్రక్షన్ కంపెనీకి అర్హత లేని వర్క్ ఉంటే ఇతర పేరు మీద వేసుకుంటాడు, కానీ కాంట్రాక్టర్ మాత్రం మాధవరెడ్డి గారే చేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ తెలిసిందే, ప్రభుత్వ పెద్దలకు తెలిసిందే. ఇలాేమి అనుమానపడాల్సిన అవసరమే లేదు. ఇవాళ కాంట్రాక్టరే దొంతి మాధవరెడ్డి గారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించి బినామీ పేరు మీద మాధవరెడ్డి గారే కాంట్రాక్ట్ పనిచేస్తున్నాడు. ఇలా బుల్డోజరే మీది, టిప్పర్లు మీవే. అర్ధరాత్రి దొంగల వలె శివాలయాన్ని ఎందుకు ధ్వంసం చేసిండ్లు మాధవరెడ్డి గారు సమాధానం చెప్పాలి. మొన్న కలెక్టర్ గారితో కలిసి
శివాలయం విధ్వంసమైంది అని చెప్పి వార్తలు పత్రికలో వచ్చిన తర్వాత కలిసి వెళ్ళి ఏం మాట్లాడిండు? ఇక్కడ టెంపుల్ ఉన్నట్టు తెలియదు, స్కూలు నిర్మాణానికి అనువైన స్థలము అన్ని బుషెస్ చెట్లు పెరిగి ఉన్నాయి, చెట్లు క్లియర్ చేసుకోవచ్చు, అనువైన స్థలమే అని చెప్పి అనుకొని మేము స్కూల్ నిర్మాణం కోసం ఇచ్చినాము. తర్వాత తెలిసింది లెవెలింగ్ చేస్తా అంటే అక్కడ టెంపుల్ ఆనవాళ్ళు వెళ్ళినాయి అని చెప్పి. మీ ఆత్మకు తెలుసు మాధురెడ్డి గారు, మీరు 30 ఏళ్ళుగా నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయాలు ఉన్నారు కదా, 5-6 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసినావు కదా, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నావు కదా, రెండోసారి అశోక్ నగర్లో మట్టికోట రక్షణగా శివాలయం ఉన్న విషయం మీకు తెలియదా? మీరు ప్రమాణం చేసి నియోజకవర్గ ప్రజలకు నిజం చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? అక్కడ టెంపుల్ ఉన్న విషయం అశోక్ నగర్ ప్రజలకు తెలుసు, పాకాల పర్యాటకులకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, కాకతీయ డైనాసిటీ చరిత్ర మీద అవగాహనటువంటి ప్రతి చరిత్రకారుడికి తెలుసు. ఇవాళ నెట్ ఫాలో అయినా కూడా అశోక్ నగర్లో శివాలయం ఉన్నది అని చెప్తుంది. మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ధ్వంసం, పైకి శివాలయం ధ్వంసం చేసిళ్ళు, ఆ పైకి మీరు మసిబూసి స్కూల్ నిర్మాణం కోసం అనేటువంటి కుట్ర చేసిళ్ళు. దాని లోపల ఉన్నటువంటిది గుప్త నిధుల తవ్వకం జరిగింది. అధికారికంగా అధికారాన్ని అడ్డం పెట్టి గుప్త నిధుల తవ్వకం జరిగింది. జరగకుంటే మీ స్పందనలో అనుమానం ఉన్నది, అధికారుల యొక్క చొరవలో అనుమానం ఉన్నది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్ మీద, బాధ్యుల మీద ఎందుకు క్రిమినల్ కేసు నమోదు కాలేదు? మీ అనుమతి ఉంటేనే కేసులు పెడతారు కదా నర్సంపేట నియోజకవర్గంలో, మీ అనుమతి ఉంటేనే టెంట్లు ఎత్తారు కదా నర్సంపేట నియోజకవర్గంలో, మీ అనుమతి ఉంటేనే పోలీస్ అధికారులు పిటిషన్ తీసుకుంటారు కదా నర్సంపేట నియోజకవర్గంలో. మరి ఇప్పుడు పిటిషన్ ఇవ్వడానికి, కేసులు నమోదు చేయడానికి మీరు ఎందుకు అనుమతి ఇవ్వటం లేదు? దీని మీద హైకోర్టులో కేసు వేస్తున్నాం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మీరు ఇంత వెనుక కోరే వస్తారు, అందరూ వస్తారు. మీరు వెనుక కోరే రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఆంక్షారెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నర్సరెడ్డి గారి నాయకత్వం, ఆంక్షారెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన గజ్వేల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మన గజ్వేల్ మున్సిపల్ పరిధిలో 15వ వార్డులో మన నక్క సంతోషి రాములు గారి ఆధ్వర్యాన మన మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మన నా తోటి కౌన్సిలర్లు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మరి గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిన పాపాన పోలే. మరి మనం చూసినాం, రేషన్ కార్డులు
గత 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్క పింఛన్ ఇవ్వలే. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి మరి పింఛన్లు కానీ రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఎంతోమంది నిరుపేదలు మరి గుడిసెలు వేసుకొని ఇల్లు లేక మరి ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి మరి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్న ఘనత మన రేవంత్ అన్నది. మరి అటువంటి సమయంలో మరి గతంలో మరి కొందరు నిర్మాణం చేసుకోరు. మరి ఈ నిర్మాణాలను చూసి మరి చాలామంది ముందుకు వచ్చారు. ఈసారి దాదాపు గజ్వేల్ మున్సిపల్ పరిధిలో దాదాపు 400 మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన నర్సనగర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర పోయి ఖచ్చితంగా మంజూరు చేయించి వారి నిర్మాణం కొరకు కూడా మరి మన చైర్మన్ గారు ఉండరు, వైస్ చైర్మన్ ఉండరు, ప్రెసిడెంట్ గారు ఉండరు, అందరూ కూడా మరి కృషి చేయాలని నేను మీ ద్వారా నేను వాళ్ళని కోరుకుంటున్నా. మన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చిన మా కౌన్సిలర్లందరికీ పేరు పేరున గజ్వేల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లందరికీ అలాగే పార్టీ అధ్యక్షుడు నాగరాజుకు ముఖ్యంగా స్థానిక కౌన్సిలర్ రాములు గారికి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు ఇందాక ఎంత సంతోషంగా 15 సంవత్సరాలు అయింది నేను గజ్వేల్ పట్టణానికి వచ్చి ఏ డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, అవి ఇస్తామన్నారు, ఎవరు ఇచ్చినా పాపాన పోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మాకు ఇల్లుకు 5 లక్షల రూపాయలు ఇవ్వడంతో మాకు చాలా సంతోషంగా ఉందని ఆమె కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఇవాళ రేవంత్ అన్న ప్రతి ఒక్కరికి ఇల్లు అనే నిర్ణయం తీసుకోవడం మన అందరి అదృష్టం, మన ప్రజలందరి అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని అలాగే మాకు యాదుకుంది ఇంతకుముందే 6 months బ్యాక్ కావచ్చు ఈ సీసీ రోడ్, ఇప్పుడు మన సీసీ రోడ్ మీద నిలబడ్డం. ఈ సీసీ రోడ్ కార్యక్రమానికి కూడా అదే రోజు వచ్చి సీసీ రోడ్ శంకుస్థాపన చేసుకున్న దాని దగ్గరనే ఈరోజు ఇల్లు ఇందిరమ్మ గృహ నిర్మాణం ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనలు. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రజాపాలన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారానే అభివృద్ధి పనులు అవుతాయని ఏదైతే నిరుపేదలు ఉంటారో వారికి ఎంక్వైరీ చేసి గరీబులకు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. 15వ వార్డులో ఈరోజు నక్క సంతోష రాములు గారు ఆధ్వర్యంలో ఈ 4 నెలల నుంచి ఇలా ఇల్లు ఇవ్వడం జరిగింది. సంతోషం వ్యక్తం చేశారు. పేరు పూజ. మేము గజ్వేల్కి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల పల్లె ఇంటి గురించి ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిండు, మాకు ఇల్లు ఇచ్చిండు, మాకు ఎంత సంతోషంగా ఉంది. రాములన్న కౌన్సిలర్ నిలబడి మాకు ఇల్లు ఇప్పించండు. కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన వర్గాల్లోని చరిత్ర గల పురాతన వేణుగోపాలస్వామి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో జరిగిన రథోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. జై జై వేణుగోపాలస్వామి నినాదాలతో గ్రామం మారుమోగగా భక్తులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వసుదేవ సుతం దేవం కంసచానూరమధ్యం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. సిద్దిపేట జిల్లా మండలవర్గం గ్రామవర్గం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అనగా అతి పురాతనమైనటువంటి దేవాలయం. దాదాపు ఇది ఒక 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడే దేవాలయం. ఈ దేవాలయం సంతాన కళ్యాణ వేణుగోపాల స్వామి దేవాలయం అంటారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో స్వామివారి నవానిక అనేకంగా అత్యంత ఘనంగా అత్యంత శోభాయమానంగా చేసుకోవడం జరిగింది. ఈ వార్షిక బ్రహ్మోత్సవం అతి ముఖ్యమైన ఘట్టము రథసప్తమి. ఈ గ్రామం నుంచి మాకు చుట్టుపక్కల గ్రామం నుంచి కానీ పట్టణాల నుంచి కానీ రథోత్సవానికి చాలా అనేకమైన జనాలు ప్రజలు భక్తులు అనేక తండోపతండాలుగా ఈ రథోత్సవానికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అత్యంత ఘనంగా దివ్యంగా జరిగింది. వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్న వారందరూ సకల అష్టమేశ్వరుడు సకల శుభాలతో ఉంటారని ఆ స్వామివారిని మనందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనకు స్వామి మురళీ అయ్యగారు చెప్పిన విధంగానే మనకు 9 రోజుల పాటు కూడా అత్యంత వైభవోపేతంగా ఉదయము సాయంత్రము సుదర్శన శతకంతో మనము హవనం చేసుకుంటున్నాము. అంటే అత్యంత వైభవోపేతంగా జరిగేటటువంటి ఈ యొక్క రథయాత్రలో ఈ యొక్క 27-30 గ్రామాల నుండి కూడా భక్తులు విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా తండోపతండాలుగా వచ్చినటువంటి వారందరికీ కూడా భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు మనము ఊరేగింపుగా అందరికీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మీ ఛానల్ ద్వారా కూడా నలుగురికి ఈ యొక్క దేవాలయం గురించి తెలిసేలా మీరు చూసుకోవాలి. అదేవిధంగా స్వామివారు కళ్యాణ్, అదేవిధంగా సంతాన వేణుగోపాల స్వామి అని కూడా స్వామికి పేరు. స్వామిని దర్శించుకున్నట్టయితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల సంతానం తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పేసి అందరూ కూడా విశ్వసిస్తారు. ప్రత్యక్షంగా మనము చూసిన వారు కూడా ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.